వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో సేవింగ్స్ చేయాలి అనుకోవాలి, కానీ ఎవరైనా కానీ ఎన్ని విధాలుగా అయినా అయితే శాలరీని సేవింగ్స్ అయితే చేయొచ్చు. శాలరీ అనే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ఉమెన్స్ అయినా, ఎవరైనా కానీ, మెన్ అయినా కానీ, శాలరీనే కాదు దేన్నైనా కానీ మనం జనరల్ సేవింగ్స్ చేయాలి అంటే మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి, శాలరీ వచ్చే వాళ్ళైతే శాలరీ నుంచి సేవింగ్స్ చేయొచ్చు. హౌస్ హోల్డ్ సేవింగ్స్, మన ఇంటి ఖర్చుల్లో నుంచి తగ్గించుకొని ప్యాసివ్ సేవింగ్స్ అంటే సైడ్ ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకొని కూడా సేవింగ్స్ చేయొచ్చు. సో ఇప్పుడు శాలరీ సేవింగ్స్ అయితే ఎలా చేయాలి, హౌస్ హోల్డ్ ఇంట్లో ఉండే ఖర్చులు అయితే తగ్గించుకొని ఎట్లా చేయాలి, ప్యాసివ్ సైడ్ ఇన్కమ్స్ అయితే ఎట్లా చేయాలన్న చూద్దాం. అదే హౌస్ వైఫ్స్ అయితే శాలరీ అనేది బయటికి వెళ్ళి జాబులు చేయలేని వాళ్ళు అయితే 2 టైప్స్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. హౌస్ హోల్డ్ సేవింగ్, ఇంట్లో ఉంచే ఖర్చులు, లేదంటే సైడ్ ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకోవడం అనమాట. సో ఈ 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అవి ఏంటి, ఈచ్ పాయింట్లో కూడా మీరు ఏమి ట్రై చేయొచ్చని చెప్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది ఎవరికైనా కానీ. సో వీడియో ఎక్కడన్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, దానివల్ల ఛానల్ వేరే వాళ్ళకి రిఫర్ అవుతుంది, అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక, సో ఇన్ కేస్ మనము 3 టైప్స్లో శాలరీని తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఒకటి, మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే కనుక మనకి శాలరీ అన్నది వస్తుంది. ఆ శాలరీ నుంచి కూడా మనం సేవింగ్స్ చేసుకోవాలి. శాలరీ నుంచి సేవింగ్స్ చేసుకోవాలి అంటే జనరల్గా 50-30-20 రూలు, 50-20-30 రూల్ అని చెప్పి ఉంటుంది. దీని మీద మనం వీడియో చేశాము. ఎవరికైనా కావాలి ఇన్ డీటెయిల్గా అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఇన్ డీటెయిల్గా అయితే చూడొచ్చు. ఇవేంటి అంటే మనకు వచ్చే శాలరీలో నుంచి ఎప్పుడైనా కానీ 50% మన అవసరాలు, మన ఖర్చులు అంటే మన బేసిక్ నీడ్స్ కోసం ఖర్చు పెట్టుకోవాలంట. రిమైనింగ్ 30-20 అన్నది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, నీడ్స్, డిజైర్స్, ఏదో ఒకటి కారు కొనుక్కోవాలనో ఇట్లాంటివి ఏమన్నా, దానికోసం ఓ 30% లేదంటే 20%. రిమైనింగ్ 20-30%ని దేని మీదన్నా సేవింగ్స్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఎప్పుడైనా కానీ మన శాలరీని ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందంట. ఇది నేను చెప్పిన రూల్ కాదు, ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నటువంటి రూల్. అయితే ఇన్ కేస్ మీరు ఈ శాలరీని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఇక్కడ ఈ 20ని కానీ లేదంటే ఈ 30%ని కానీ మీరు ఇన్ కేస్ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి అనుకుంటే, శాలరీ వచ్చే వాళ్ళైతే గోల్డ్ ఆర్ ల్యాండ్ మీద పెడితే బాగుంటుంది, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్, లేదంటే ఆర్డీ, ఎఫ్డి లేదా పోస్టల్. ఇవి మనకున్న ఆప్షన్స్. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక శాలరీ వచ్చే వాళ్ళైతే ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. నెక్స్ట్, ఇది కాకుండా మనకు ఉన్నది వచ్చేసరికి హౌస్ హోల్డ్ సేవింగ్స్. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి శాలరీ రాదు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉండేవారు ఇంటి ఖర్చుల్లో నుంచి పొదుపు చేసి అయితే మనము సేవింగ్స్ అయితే చేయొచ్చు. సో అంటే ఏంటి, మనకి ఇంట్లో డైలీ వారికి అయితే ఖర్చులకి మనీ ఇస్తున్నారు అనుకుందాం, అంటే ఇంటిని నడిపించడం కోసం ఉమెన్కి కానీ మనీ ఇస్తుంటే అందులో ఏం సేవ్ చేయొచ్చు. లేదంటే మెన్నే కనుక అది కూడా చూసుకుంటుంటే మీరు కూడా అంటే ఈ మంత్ ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడెక్కడ వేస్తున్నారు అన్నది ఒక బడ్జెట్ వేసుకొని దాని నుంచి మనమైతే సేవింగ్స్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఏదో ఒక దాని మీద 3000 అయింది అనుకున్నాను, నెక్స్ట్ మంత్ దాన్ని కనీసం 2500 లేదా 2700 అన్నా చేయడానికి ట్రై చేయాలి. అలా మనం మంత్లీ బడ్జెట్ వేసుకుంటే ఎక్కడ తగ్గించాలన్నా తెలుస్తుంది, ఎక్కడ దుబారా ఖర్చులు అవుతున్నాయని తెలుస్తుంది. స్పెషల్లీ ఈ జొమాటో కానీ, స్విగ్గీ కానీ యాప్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి కదా, వీటిని ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మీకే తెలియకుండా లాస్ట్ మంత్ ఎంత దాని మీద ఇన్వెస్ట్ చేశారు, లేదా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ ఆన్లైన్ రిలేటెడ్ యాప్స్ ఉంటాయి కదా, షాపింగ్ రిలేటెడ్, అంటే ఏంటి కొనుక్కోవద్దా తినొద్దా అంటారేమో, అట్లా అని కాదు, మీకు అంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. బట్ అప్పుడు ఏంటంటే మీకు ఇన్ కేసు ఎప్పుడన్నా ఏదైనా కొనాలనిపించినా ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది. అలా కాకుండా మనం దాని నుంచేమంటే ఏదో ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేయాలనిపిస్తుంది, వాళ్ళు ఏదో ఒక ఆఫర్లు పెడతారు. సో మనకి ఇంట్రెస్ట్ లేకుండానే మనం వాటిని పర్చేస్ చేస్తుంటాం, అది ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ. అలా కాకుండా మీరు ప్లాన్ చేసుకోండి, ఈ మంత్ ఇక్కడ తినాలి, లేదా బయట తినాలి, లేదా హోటల్ నుంచి పెట్టుకోవాలి. సో అట్లాంటప్పుడు మాత్రమే ఆ యాప్ని ఇంకోసారి ఇన్స్టాల్ చేసుకోండి, పెట్టుకోండి, మళ్ళీ దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఈవెన్ ఏదైనా డ్రెస్సో ఇంకేదన్నా కానీ ఐటమ్స్ చేసేయాలన్నా అది కూడా అలా. ఎప్పుడైతే మనం ఇవి తగ్గించుకుంటామో సగం ఖర్చులు తగ్గుతాయి. నెక్స్ట్, కరెంట్ బిల్ దగ్గర ఆదా చేసుకోవచ్చు. కూరగాయల దగ్గర ఏంటంటే మనం అనవసరమైనవి కాకుండా మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇలాగా హౌస్ ఖర్చులు అన్నవి చాలా వరకు తగ్గించుకుంటూ రావచ్చు. అండ్ గ్యాస్ ఇలాంటివి అనమాట. అవి ఏంటన్నది కూడా వీడియో ఉంది ఛానల్లో, సో అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ డీటెయిల్గా చెప్పడం కోసం. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్తుంది ఎన్ని విధాలుగా సేవింగ్స్ అన్నవి చెయ్యొచ్చు అని చెప్పి. ఎందుకంటే చాలామందికి సేవింగ్స్ అన్నవి ఎలా చేస్తాము, శాలరీ సరిపోవట్లేదు, ఇంట్లోనే ఉంటామంటున్నారు కదా. మనము రీజన్స్ ఎప్పుడైతే వెతుక్కుంటామో అప్పుడు డెఫినెట్గా సేవింగ్స్ అన్నవి చేయలేము. బట్ మనకున్న దాంట్లో నుంచి మీకు 1000 రూపీసే వస్తున్నాయి అనుకుందాం,
1000 రూపీస్లో నుంచి 1 రూపీ అన్నా మీరు సేవింగ్కి పక్కన పెట్టాలి అని అనుకున్నప్పుడే సేవింగ్స్ స్టార్ట్ చేయగలరు. నాకు 1000 వస్తుంది, పక్కన వాళ్ళకి 10,000 వస్తున్నాయి కాబట్టి ఎంతైనా చెప్తారు అన్న మెంటాలిటీ పెట్టుకుంటే మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. సో 1000 వచ్చింది, 1 రూపీ పక్కన పెట్టలేమా? సో ఆ మైండ్ సెట్ ఉంటే ఈరోజు 1000లో నుంచి 1 రూపీ పక్కన పెట్టిన వాళ్ళు మనకేమనిపిస్తుంది, సేవింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది నిజంగా చెప్తున్నాను చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లిటరల్లీ మీకు వస్తుంది అనమాట. అంటే మన బ్రెయిన్కి మనకి అది ఎక్కించుకోవాలి, ఇది నేను సేవింగ్స్ చేయాలి, నాది ఇంత టార్గెట్, ఈ మంత్ ఇంత చేయాలి లేదా ఇయర్ ఇంత చేయాలి, ఇది కొనాలి అని చెప్పి అప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు అలా సేవింగ్స్ చేసిన అమౌంట్తో ఏదో ఒక్కటి కొని చూడండి, నెక్స్ట్ టైము మీకు ఇంకా ఎక్కువ కొనాలనిపిస్తుంది. సో అందుకోసం చెప్తుంది, ఎంతో కొంత అయితే పక్కన పెడుతూ ఉండండి. సో మీ హస్బెండ్ కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటే మీ హస్బెండ్ దగ్గర నుంచి అట్లీస్ట్ డైలీ ఒక 10 రూపీస్, డైలీ ఒక 20 రూపీస్ తీసుకొని మీరు పక్కన పెట్టినా సరే హౌస్ ఉమెన్స్ అన్నది మంచిగా సేవింగ్స్ చేసుకోగలరు. ఆ సేవింగ్స్ ఐడియాస్ కూడా ఛానల్లో ఉన్నాయి. సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి ఛానల్ని రిఫర్ చేయండి, మీకు ఏది సెట్ అవుతుంది అన్నది చూసి సేవింగ్స్ అయితే ట్రై చేయండి. అండ్ ఒప్పుకొని హస్బెండ్స్ ఉంటే వాళ్ళని ఎలా ఒప్పించాలి, మీరేం చేయాలన్నది కూడా ఛానల్లో వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ ప్యాసివ్ సేవింగ్స్ అంటే ఏంటంటే మనం పార్ట్ టైం జాబ్స్ చేయడం, లేదా మనము ఇప్పుడు శాలరీ జాబ్స్ అంటే ఏంటంటే శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ ఈ మంత్ నేను వర్క్ చేస్తే నాకు శాలరీ వస్తుంది, నెక్స్ట్ మంత్ నేను వర్క్ చేస్తే ఇస్తారు, చేయకపోయినా ఇవ్వరు కదా. సో అది వేరు, దాన్ని మనము ఫిక్స్డ్ అమౌంట్ లేదా యాక్టివ్ అని చెప్పలేం. ఇది ప్యాసివ్ ఏంటంటే ఈరోజు మీరు చేసిన పని వల్ల వచ్చే అమౌంట్ అన్నది నెక్స్ట్ టైం మీరు పని చేయకపోయినా కానీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుంటున్నాను, యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో పెట్టాము అనుకోండి, అది కొంచెం వైరల్ అయింది అనుకోండి, ఆ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు షూట్ చేశాను, ఈరోజు షూట్ చేసిన దాని మీద నాకు ఈరోజు మాత్రమే అమౌంట్ రాదు కదా. ఆ వీడియో వెళ్తున్నంతకాలం చూస్తున్నంతకాలం ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. బట్ యూట్యూబ్ చేయడం అయితే చాలా కష్టం అనే చెప్పాలి, ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో అంత మనీ వస్తాయి ఇంత మనీ వస్తాయని రాంగ్గా గైడ్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే యూట్యూబ్ అంటే జాబ్లో వదిలేసి మరీ పెడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే జాబ్ వదిలేసి అయితే ఎప్పుడు యూట్యూబ్ ట్రై చేయకూడదు. దీన్ని పార్ట్ టైంగా పెట్టుకొని ఇది క్లిక్ అయింది అన్న తర్వాత దీన్ని ఫుల్ టైం చేసుకోవడం బెటర్ అన్నమాట. లేదంటే మీకు చేసే టైం ఇస్తారు అనుకున్నప్పుడే చూసుకోవడం బెటరు. బట్ చెయ్యాలి అనుకుంటే కనుక మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ మీ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకొని పెడితే బెటరు. బట్ పేషెన్స్ అయితే యూట్యూబ్కి ఉండాలి. బట్ ఇలా యూట్యూబ్ మీద నేను చెప్పినట్టు మీరు పెట్టే వీడియో కనుక వైరల్ అయింది, మీ ఛానల్ బాగా గ్రో అయిందంటే దాని మీద ఆ వీడియో వెళ్తున్నంత కాలం మీకు ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో మీరు ఈ రోజు మాత్రమే ఆ వీడియో షూట్ చేయడానికి కష్టపడ్డారు, బట్ దానివల్ల మీకు ఇన్కమ్ అన్నది ఒక 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు వీడియో వెళ్తున్నంత వరకు వస్తూ ఉంటుంది. అలాగే ఎల్ఐసి ఏజెంట్స్, మీరు ఇన్ కేసు ఇలా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేయాలి అనుకుంటే, ప్యాసివ్ సేవింగ్స్ చేయాలనుకుంటే ఇలా మల్టిపుల్ చేయొచ్చు అన్నవి నేను లిస్ట్ అవుట్ చేశాను. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, దీని రిలేటెడ్ కూడా వేరే వీడియో ఉంది, అందులో ఇన్ డీటెయిల్ చెప్పాను, అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఎల్ఐసి ఏజెంట్స్ కనుక మీరు తీసుకుంటే పాలసీలు చేయడం అన్నమాట, హెల్త్ పాలసీలు అలా చేస్తారు కదా, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. మీరు ఇన్ కేసు ఎవరి దగ్గర ఎల్ఐసి ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకుంటే వాళ్ళకి ఆ పాలసీ మీద 30% ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. సో అది పాసివ్ ఇన్కమే కదా. ఒక్కసారి మీరు ఎవరి దగ్గరన్నా ఎల్ఐసి పాలసీ కట్టించారు అంటే వాళ్ళు కట్టిన పాలసీలో నుంచి మీకు 30% ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంకొక 2% కూడా సంథింగ్ ఏదో ఉండాలి. సో అలా వస్తుంటుంది అనమాట. సో ఒక్కసారి సో మీకు కనుక మంచి సర్కిల్ ఉంది అనుకుంటే కనుక, నేను బాగా మాట్లాడగలరు, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలరు, మీకు మంచి సర్కిల్ ఉంది అనుకుంటే ఎల్ఐసి ఏజెంట్స్గా ట్రై చేయడం అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇన్ కేసు ఏ జాబ్ చేయని వాళ్ళైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బట్ కొంచెం త్వరగా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు, పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఈ రోజు మీరు పెట్టిన ఎఫర్ట్కి నెక్స్ట్ టైం కూడా మనీ రావాలనుకుంటే, సో అలా మీరు ఎన్ని ఎల్ఐసి పాలసీలు చేస్తే దాని మీద మీకు 30% అన్నది ఎవ్రీ ఇయర్, అంటే ఆ పాలసీ పీరియడ్ ఉంటుంది కదా 15 years 20 years, అది అయ్యే వరకు వస్తూ ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్. అండ్ ర్యాపిడో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే, మీరు హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది, లోకల్గా కాకుండా. మీరు మీ హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళే పాయింట్లో ఎవరన్నా ర్యాపిడో కనుక పెట్టుకున్నారు అంటే అట్లీస్ట్ మీకు పెట్రోల్ ఖర్చుల కన్నా ఉపయోగపడుతుంది. సో అదొక సేవింగ్స్ లాగా ఉంటుంది. సో ఏ జాబ్ లేని వాళ్ళైతే అట్లీస్ట్ మీ దగ్గర బైక్ ఉన్నా కానీ ర్యాపిడో అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ సమ్మర్లో లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళైతే సమ్మర్ పికల్స్ బిజినెస్ అనేది బాగుంటుంది. మ్యాంగో పికలు, టమాటో, ఇవి ఒకసారి పెట్టారు అంటే మీ సేల్ అంటే బ్రాండ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఏదో పెట్టామంటే పెట్టడం కాకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కొంచెం ప్రైస్ తగ్గించి స్టార్టింగ్ అమ్మారు అంటే బ్రాండ్ పెరిగే కొద్ది అయితే పెంచుకోవచ్చు. లేదంటే మీరు ఏమైనా ట్యూషన్స్ కానీ ట్యూటర్గా కానీ ట్రై చేయొచ్చు, మిషన్ స్టిచ్చింగ్ ట్రై చేయొచ్చు, లేదంటే డ్యాన్స్ క్లాసెస్, లేదంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఐటీ జాబ్స్ కానీ ఇంకేదన్నా జాబ్స్ రిలేటెడ్ చేస్తుంటే వాటిని ఫ్రీలాన్సింగ్ అంటే మీకు ఆఫ్లైన్లో కూడా వేరే వాళ్ళు ఏదైనా జాబ్స్ ఇస్తారు. కొన్ని వెబ్సైట్స్ ఉంటే అందులో మీకు ఈ జాబ్ వచ్చు, నాకు
లైక్ కొన్ని వీడియోస్‌కి ఎడిటింగ్ చేయడం వచ్చు, లేదంటే థంబ్‌నెయిల్ చేయడం వచ్చు, ఇట్లాంటివి ఏమన్నా, లేదంటే మీ ఐటీ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయి, దాని రిలేటెడ్ ఫ్రీలాన్సింగ్‌గా కూడా జాబ్‌లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పార్ట్ టైమ్ మీరు చేసుకోవాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయడం బెటరు. లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఇంకా పికల్స్‌తో పాటు ట్యూషన్స్, స్టిచ్చింగ్ వీటితో పాటు రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చు. ఏమన్నా శారీస్ కానీ, జ్యువెలరీ పిక్స్ కానీ జస్ట్ మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ స్టేటస్‌లో పెట్టారు అంటే అది ఆ ఐటెమ్ నచ్చారన్న పర్చేస్ చేస్తే అప్పుడు మీరు ఆ సెల్లర్ దగ్గర నుంచి కొనొచ్చనమాట అలాగా. సో, ఇలా జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ సైడ్ ఉన్నాయి. ఇంకా హోమ్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. మెహందీలు పెట్టడం, హోమ్ నుంచే న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మడం. ఇలా మల్టిపుల్ అయితే మనము పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇందులో మీరు ఏది చేయగలరు అని చెప్పి ఒకసారి చూసుకోండి. నేను ఈ 3 పాయింట్స్ రిలేటెడ్ శాలరీ ఇన్కము అండ్ అలాగే ఈ హౌస్ హోల్డ్ ప్యాసివ్ వీటిలో ఏవైతే నేను చెప్పానో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ చేసిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ డీటెయిల్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సేవింగ్స్ చేయాలి అనుకుంటే కనుక ఏ సేవింగ్స్ చేయాలన్నది కూడా ఒకసారి ఛానల్ అయితే రిఫర్ చేయండి. మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ కనీసం 25,000 శాలరీ అన్న ఉంటే దాన్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది కూడా నేనైతే సేవింగ్స్ ఐడియా చేసి ఉంచాను. సో ఎవరికైనా కావాలి అంటే మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.